ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలు వై షర్మిల బాపట్ల చేరుకున్నారు. చిల్ రోడ్ సెంటర్ లో ఆమెను ఘనంగా గజమాలతో సత్కరించి కనక తప్పెట్ల మేళ తాళాలతో భారీగా కాంగ్రెస్ శ్రేణులతో రోడ్ షో నిర్వహించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్కిల్ వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం ఆమె మాట్లాడారు. ఇప్పుడు జగనన్న గారు 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏం పీకున్నారు, ఏం చేశారు, ఏ కార్యాలు రాశారు, ప్రజలకు ఏ సమాధానం చెప్పారు, ప్రజలు నమ్మిక దానికి ఓటేసింది. 5 సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక్కసారైనా ప్రత్యేక హోదా గురించి మాట్లాడారా? మాకు పోలవరం ఎందుకు కట్టడం లేదు అని మాట్లాడారా? మాకు కనీసం రాజధాని లేదే, మా పదవి ఏకాలు అని ఒక్కసారైనా పేపర్లు నిర్మించారా? ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి? ఒక్కటంటే ఒక్క వాగ్దానాన్ని కోసం కూడా పోరాటం చేయలేదు. అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ప్రేమించిన ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టింది. నా గుండెలో నిజాయితీ ఉంది, నా పుట్టింటికి మేలు చేయాలి అన్న తపన నాలో ఉంది. అందుకే ఆంధ్ర రాష్ట్రాలలో అడుగుపెట్టింది రాజశేఖర రెడ్డి బిడ్డ. పోలవరం ప్రాజెక్టు వచ్చేంత వరకు కొట్లాడతాం, స్పెషల్ స్టేటస్ వచ్చేంత వరకు కొట్లాడతాం, రాజధాని సాకారం అయ్యేంత వరకు కొట్లాడతాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి హక్కువైన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకునేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడి నుంచి కదలేది కాదు. మళ్ళీ చెప్తున్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, మళ్ళీ హెచ్చరిస్తున్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, ఇదే బీజేపీ పార్టీతో ఒక్క వాగ్దానం కూడా మనకు నిలబెట్టుకోకపోయినా, ఒక్క రకంగా మనకు మేలు చేయకపోయినా, ఇటు జగనన్న గారు అటు తెలుగుదేశం చంద్రబాబు గారు ఇద్దరు పొత్తు పార్టీలు అయ్యాయి బీజేపీ పార్టీ. ఈ 2 పార్టీలు పొత్తు పార్టీలు అయ్యాయి బీజేపీ పార్టీ. అందుకే చెప్తున్నాం, బీజేపీ పార్టీకి వేరే ఓటు అవసరం లేదు. వైసీపీకి వేసిన ప్రతి ఓటు బీజేపీకే పడుతుంది, తెలుగుదేశం పార్టీకి వేసిన ప్రతి ఓటు బీజేపీ ఖాతాలోనే పడుతుంది, జనసేనకు వేసిన ప్రతి ఓటు బీజేపీ ఖాతాలోనే పడుతుంది. వీళ్ళందరూ ఒకటే, మన కంటికి కనిపించవు కానీ వీళ్ళందరూ పొత్తులు పెట్టుకున్న వాళ్ళు. మళ్ళీ బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ మన ప్రత్యేక హోదా గురించి మాట్లాడు, మళ్ళీ పోలవరం గురించి మాట్లాడు, మళ్ళీ మన రాజధాని గురించి మాట్లాడు, మన హక్కుల గురించి ఎవరు మాట్లాడు. అందుకే చెప్తున్నాం, ఇది జగన్ రెడ్డి గెలిచినా, అటు చంద్రబాబుని గెలిచినా, ఎవరు గెలిచినా మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వీళ్ళు తెలియదు. బీజేపీ అంటే మన రాష్ట్రంలో బీజేపీ అంటే మరి ఎక్కడో లేదు, మరి ఎవరో కాదు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. దేశం మొత్తంలో బీజేపీ అంటే వేరే అర్థం ఉంది కానీ మన రాష్ట్రంలో మాత్రం బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. ఇదే బీజేపీ. లేకపోతే ఒక్క సీట్ అన్నా గెలిచిందా బీజేపీ పార్టీ? ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడా బీజేపీ పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో? ఒక్క ఎంపీ అయినా ఉన్నాడా ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీకి? అయినా కూడా ఒక్క ఎంపీని గెలవకపోయినా, ఒక ఎమ్మెల్యేని గెలవకపోయినా ఈరోజు బీజేపీ పార్టీ మన రాష్ట్రంలో రాజ్యం ఏలుతుంది. ఎందుకంటే ఇటు చంద్రబాబు గారు, ఇటు జగనన్న గారు బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు కాబట్టి, వీళ్ళు తొత్తుల పార్టీలు కాబట్టి. అందుకే అప్రమత్తంగా ఉండాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. మనకు ప్రత్యేక హోదా రావాలి అంటే ఒక్క కాంగ్రెస్ వల్లే సాధ్యమవుతుంది అని మళ్ళీ చెప్తున్నాం. రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట, అధికారం లేకొచ్చిన మొట్టమొదటి రోజే మొట్టమొదటి ఫైలు మీద, అది కూడా ఆంధ్ర రాష్ట్రానికి చెందాల్సిన ప్రత్యేక హోదా ఫైలు మీద నేను సంతకం పెట్టానని రాహుల్ గాంధీ గారు చెప్పారు. ప్రత్యేక హోదా కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. రాజధాని తలెత్తుకునేలా మనకు రాజధాని రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మనకు ఏ మేలు జరగాలన్నా, ఏ మేలు మన బిడ్డలకు జరగాలన్నా, ఏ మేలు మన రైతులకు జరగాలన్నా, ఏ ఒక్క మేలైనా మన రాష్ట్రానికి జరగాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, రైతు మళ్ళీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఇది సాధ్యం అవుతుందని మరొకసారి రాజశేఖర రెడ్డి ఇంతమంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మనవి చేసుకుంటున్నారు.
దేనికి డబ్బులే, రాజధాని కడతామంటే డబ్బులే, పోలవరం కట్టుకుందామంటే డబ్బులే, పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టుకుందామంటే డబ్బులే, ఆఖరికి రోడ్లు వేసుకుందామంటే డబ్బులే, జీతాలు ఇవ్వాలంటే డబ్బులే, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలంటే డబ్బులే. ఇదిగో ఇక్కడ అలా ఉన్నారు, వీళ్ళ పెన్షన్ పాలసీ మార్చి వాళ్ళ కడుపులు కొడుతున్నారు, వాళ్ళ జీవితాలను కొడుతున్నారు, వాళ్ళ కుటుంబాలంతా రోడ్ల మీద పడతాయి అని ఎంతమంది ఎంప్లాయీస్ చెప్తున్నారు. సిపిఎస్ వద్దంటున్నారు, ఓపీఎస్ కావాలని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక పాత పద్ధతిలోనే మీకు ఓపీఎస్ వస్తుంది అని ఈ విషయాన్ని మేనిఫెస్టోలో కూడా పెట్టామని మాటిస్తున్నారు. ఏమైంది? ఒక్క రకంగానైనా బాగుపడ్డామా? ఒక్క రకంగానైనా సాధించుకోగలిగామా? 8 లక్షల కోట్ల అప్పుల కుప్ప ఈ రోజు మన రాష్ట్రం నెత్తి మీద ఉంది. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనిషి, ప్రజల మధ్యలో బ్రతికిన మనిషి, ప్రజలకు ఏ కష్టం వస్తే అక్కడికి ఉరుక్కుంటూ వెళ్ళి వచ్చి రాజశేఖర రెడ్డి గారు. ఆఖరికి రాజశేఖర రెడ్డి గారు చనిపోయింది కూడా ఎలా చనిపోయాడు? రచ్చబండకని ప్రజల దగ్గరికి వెళ్తూ చనిపోయాడు రాజశేఖర రెడ్డి గారు. అది రాజశేఖర రెడ్డి గారు, అది వైఎస్ఆర్ మార్క్. ఇప్పుడు జగనన్న గారు పెద్ద పెద్ద కోటలు పెట్టుకున్నారు, ఎప్పుడు ప్రజల మధ్యలోకి రారు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కదా అని ఇప్పుడు వస్తున్నారు జగనన్న గారు. ఇప్పుడు సిద్ధమని బయలుదేరారు. దేనికి సిద్ధం చాలని అడుగుతున్నా? మళ్ళీ 8 లక్షల కోట్ల అప్పు చేయడానికి మీరు సిద్ధమా? మళ్ళీ బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి మీరు సిద్ధమా? మళ్ళీ బీజేపీతో దోస్తీ కోసం మళ్ళీ ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడానికి మీరు సిద్ధమా? మళ్ళీ పూర్తి మద్యపాన నిషేధమని మోసం చేయడానికి మీరు సిద్ధమా? 25 లక్షల పేదలకు ఇల్లులు కడతామని మళ్ళీ మోసం చేయడానికి మీరు సిద్ధమా? దేనికి సిద్ధం? మళ్ళీ ఇసుక మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్